షణ్ముఖ మహాలింగం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని సీఎంసీ కళాశాల అండ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజా శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న సీఎంసీ హాస్పిటల్ మరియు కాలేజ్లో సీఎంసీ డైరెక్టర్ డాక్టర్ రాజా శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సీఎంసీ హాస్పిటల్ మరియు కళాశాల పునః ప్రారంభించడానికి సిఎస్ఐటిఏ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్తో ఐఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చైర్మన్ అయిన షణ్ముఖ మహాలింగం 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు నమ్మబలికే నిజామాబాద్లో ఉన్న ఒక డాక్టర్ రాజా శ్రీనివాస్ను అతని సమీప వ్యక్తితో కలిసి సీఎంసీ హాస్పిటల్ మరియు కాలేజ్లో పెట్టుబడి పెడితే 5% షేర్ హోల్డర్గా ఇచ్చి డైరెక్టర్ను చేస్తానని నమ్మించి అతని వద్ద నుంచి 5 కోట్ల విలువైన చెక్కులను తీసుకున్నాడని, కాలేజీలో ప్రారంభించడానికి మూతబడిన భవనాలను మరమ్మతులు చేయడానికి మరియు హాస్పిటల్ సామాగ్రికి డాక్టర్ రాజా శ్రీనివాస్ 2.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. షణ్ముఖ మహాలింగం 3 నెలలుగా సిబ్బందిని నియమించుకుని డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్, హాస్పిటల్ మరియు కాలేజ్కి కావలసిన సిబ్బంది మొత్తాన్ని ఏర్పరచుకుని గత 3 నెలలుగా పనిచేయించుకుని వారికి జీతాలు ఇవ్వకుండా మోసం చేశాడన్నారు. గత నెల మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ బృందం సందర్శించింది. ఆ రోజు నుంచి షణ్ముఖ మహాలింగం కనబడకుండా పోయాడు. నెల రోజుల తర్వాత సీఎంసీకి వచ్చిన ఐఎంఎస్ఆర్ చైర్మన్ షణ్ముఖ మహాలింగంను హాస్పిటల్ సిబ్బంది తమకు జీవితం ఇవ్వాలని నిలదీసి పోలీసులకు అప్పగించారు. షణ్ముఖ మహాలింగంపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సిబ్బంది కోరారు. సిఎస్ఐటిఏతో ఒప్పందం చేసుకున్న షణ్ముఖ మహాలింగం సిఎస్ఐ యాజమాన్యానికి ఒప్పుకున్న మొత్తాన్ని అందించక దానితో పాటు సీఎంసీ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వక సీఎంసీ మెడికల్ కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని అతని ఒప్పందాన్ని రద్దు చేస్తూ సిఎస్ఐటిఏ సీఎంసీ హాస్పిటల్ను తమ ఆధీనంలో తీసుకుని హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇచ్చి డాక్టర్లను సిబ్బందిని నియామకం చేసుకున్నారు. దానితో పాటు డాక్టర్ రాజా శ్రీనివాస్కు డైరెక్టర్గా నియామకం చేశారు. ఇది తెలుసుకున్న షణ్ముఖ మహాలింగం ఒక లాయర్, అతనికి సంబంధించిన వ్యక్తితో కలిసి మీడియా సమావేశం పెట్టి డాక్టర్ రాజా శ్రీనివాస్ పై అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు చేశాడు. షణ్ముఖ మహాలింగం చేసిన ఆరోపణలు అవాస్తవమని డాక్టర్ రాజా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. షణ్ముఖ మహాలింగం సైన్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నిట్లలో ఏదన్నా నాది డైరెక్టర్గా సైన్ చేసింది లేదు. ఇవన్నీ డిఫరెంట్ డాక్టర్స్, వీళ్ళందరూ డాక్టర్స్ సైన్ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ మన డిచ్పల్లి పిఎస్లో జూలై 8 రోజు రిజిస్టర్ అయిన కాపీ ఇచ్చింది. మేము మా చేతులతో అందజేసింది. అది బౌన్స్ అయిన చెక్, తనకు కూడా లీగల్ నోటీసు. అక్కడ సంస్థ బీడీ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఫ్రమ్ పటియాల, వాళ్ళు పటియాల అంటున్నాను. చెక్ ఎవరు ఉంది సార్? ఐఎంఎస్ఆర్ సంస్థ డాక్టర్ షణ్ముఖ మహాలింగంది. అది చెక్ బౌన్స్ అయిందన్న. ఇది ఆయన చేతులతోనే ఆయన అందరికి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఇవి చూసుకోండి. ఇంతమంది డాక్టర్స్కు ఆయననే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నమస్కారం అందరికీ. నేను డాక్టర్ రాజా శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ సిఎంసీ డైరెక్టర్. ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు అపాయింట్ చేసిన డైరెక్టర్ నేను. ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో షణ్ముఖ మహాలింగం అని ఇప్పుడు చైర్మన్గా ప్రొక్లెయిమ్ చేస్తున్న సిఎంసీకి, ఆయన సిఎంసీకి చైర్మన్ కాదు, ఆయన సంస్థకు చైర్మన్. సంస్థ అంటే ఆయన ఐఎంఎస్ఆర్ అనే కంపెనీకి ఆయన సంస్థాగతంగా చైర్మన్. ఈ సిఎంసీ విద్యా సంస్థలకు కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చే కాలేజీలకు కానీ ఆయన చైర్మన్ కాదు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పి ఎందరినో మోసం చేయడానికి చూశాడు. అది మేము పసిగట్టి ఎర్లీగానే నా నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయించినాడు.
నాతోని సుమారుగా డైరెక్టర్షిప్ ఇస్తానని ఐఎంఎస్ఆర్ సంస్థకు 5 కోట్ల వర్త్ చెక్స్ తీసుకున్నాడు యాజ్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ లాగా. అవి సెక్యూరిటీ పరంగా నేను ఇచ్చాను. కానీ తను నన్ను యాజ్ ఎ డైరెక్టర్గా ఏదైతే సంస్థ ఉన్నదో ఐఎంఎస్ఆర్ అనే సంస్థకు నాకు డైరెక్టర్గా చేయలేదు. కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించి తను డైరెక్టర్గా చేయలేను, అందుకోసము నువ్వు ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్స్ ఇవ్వండి మీరు, దాని తర్వాత మీరు ఏదైతే మీరు 5 crores వర్త్ ఆఫ్ చెక్స్ ఇచ్చారు కదా, అవి పూర్తయిన తర్వాత అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే వేరియస్ మోడ్స్లో హాస్పిటల్ కల పరికరాలు మరి దానితో పాటు సిబ్బందికి కొందరికి పేమెంట్స్, అనేక ప్లేసెస్లో పేమెంట్స్, పరికరాలు కానీ హాస్పిటల్ డెవలప్మెంట్స్తో కానీ అన్ని పేమెంట్స్ నా నుంచి చేయించాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను నేను. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ హెచ్డిఎఫ్సికి ఉన్నది. సిఎస్ఐ సంస్థాగతంగా నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇది ఉంది, మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు నేను ఆఫ్టర్ 19th of June ఇన్స్పెక్షన్ హై పవర్ కమిషన్ది చేయడం జరిగింది మన ఇక్కడ సిఎస్ఐ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో. ఆ ఇన్స్పెక్షన్ తర్వాత తిను అనేది అబ్స్కాండ్ కావడం జరిగింది. మన చైర్మన్ ఐఎంఎస్ఆర్ చైర్మన్ షణ్ముగం గారు. దాని తర్వాత తను వెళ్ళి కలవడానికి జూలై 1st రోజు ప్రయత్నించగా మమ్మల్ని తనని అటాక్ చేసినామనే ఉద్దేశంతో మారేడుపల్లి పిఎస్లో పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ విచారించిన పోలీసులు ఆ కంప్లైంట్ ఇంత ఇది లేదనేసి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇట్లా ఏం చేయలేదు. ఆయన దాన్నే సాకుగా చూపించుకొని మా మీద కంప్లైంట్ అయిందని చెప్తున్నాడు. అది మేము గ్రహించి తను ఇలా చేస్తాడని దానికి ముందే నేను 30th జూన్లో తనకు నా చెక్స్ రిటర్న్ ఇవ్వమని ఒకటి కంప్లైంట్ మరియు దానికి సంబంధించిన లెటర్ ఇవ్వడం జరిగింది. బ్యాంకు కూడా స్టాప్ పేమెంట్ ఆఫ్ చెక్స్ అనేది కూడా ఇష్యూ చేయడం జరిగింది. నా చెక్స్ ఏం బౌన్స్ కాలేదు, తను చెప్పినట్లు చెక్స్ స్టాప్ పేమెంట్ ఫర్ ద నాట్ ఇండక్టింగ్ మీ, నన్ను ఐఎంఎస్ఆర్ అనే సంస్థకు డైరెక్టర్గా ఇండక్ట్ చేయనందుకు నేను స్టాప్ చేయడం జరిగింది. అదేదో నేను తనకు అప్పు ఉన్నట్లు, నేనేదో ఇన్వెస్ట్మెంట్ పరంగా తనకేదో బాకీ ఉన్నట్లు నేను చేస్తాననేది అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. తనకు నన్ను డైరెక్టర్గా చేస్తా అంటే ఆ సంస్థకు అప్పుడు దానికి సెక్యూరిటీగా చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదొకటి. రెండోది ఉదంతం ఏంటంటే ఆయన చెప్తున్నాడు వేరియస్ మాధ్యమాలలో నేను నా పొజిషన్ ఆఫ్ ఐఎంఏ యూజ్ చేసి ఇవన్నీ ఎవరితో డాక్టర్స్తోని డబ్బులు తీసుకోవడం అన్నీ నేను సీరియస్గా ఖండిస్తున్నాను. అయితే దానికి డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది. ఇదేదో పత్రికాముఖంగా తను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో వేరే అనుచితమైన వాక్యాలు మరియు నా పైన ఎన్నో అభియోగాలు ఆరోపణలు చేశారు. అవన్నీ నేను డినే చేస్తున్నాను. నేను నా పరంగా అరౌండ్ 2 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరిగింది. సుమారు మన జూలై 2న నేను సిపి గారిని కలిశాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ కలవడం జరిగింది. దాని తర్వాత సిసిఎస్కు నాగేంద్రాచారి గారికి కూడా ఈ ఏదైతే కంప్లైంట్ ఉన్నదో దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలించిన తర్వాత ఈయన పైన ఈ అభియోగాలు ఉన్నాయని నిజమని నమ్మి 8th జూలై రోజు డిచ్పల్లి పిఎస్లో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా కూడా తినని నాన్ అవైలబుల్ ఉన్నా కూడా తినని అరెస్ట్ చేయడం లేదు. ఈయన బెయిల్ కూడా అప్పీల్ చేశాడు, బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. ఎన్నో మాధ్యాలలో పోస్టులో పెడుతున్నాడు. ఈయన చెప్పడం ఏంటంటే 2 నెలలుగా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినా అని చెప్తున్నాడు. ఈయన ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, ఎన్ని రోజులు ఎక్కడున్నాడు? ఆయన మధ్యలో కూడా వచ్చి కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 8th రోజు కూడా రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరుగుకుంటా ఇప్పుడేమో 2 నెలలుగా తను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే తనకి ఏం ట్రీట్మెంట్ ఏం చేసుకున్నాడో చూపించుకోమని చెప్పండి. దాన్ని పత్రికాముఖంగా తెలియపరచమని చెప్పండి, అయితే తెలుస్తుంది.
ఈయన మొత్తం పెద్ద చీటరు, ఐఏఎస్గా అని చెప్పేసి అందరినీ చీట్ చేస్తున్నాడు. ఈయన ప్రతి ఒక్కరిని తిన ఉద్దేశం ఏంటంటే అందరినీ వాడుకొని వదిలేసే ధోరణి. ఎవరితో ఎంత పని అవుతుందో అంత నమ్మించి మోసం చేసే వ్యక్తి ఈయన. పెద్ద చీటరు, ఎవరు నమ్మకూడదు తినని. ఇది సిఎస్ఐ వాళ్ళతో కూడా అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళకు కూడా అగ్రిమెంట్ పరంగా తను 1 crore చెల్లించాల్సింది ఉండే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్. అది కూడా చెక్స్ ఇచ్చాడు, కానీ డబ్బులు లేవు, అవి డినే అయిపోయాయి. ఇవన్నీ చేస్తూ తను ఏదో పర్మిషన్లు తెస్తా అది ఇది అనేసి అందరికీ నమ్మబలికి అందరినీ మోసం చేయడానికి చూస్తున్నారు. అందరూ ఈయనను గమనించాలి. ఈయన వేరియస్ కెపాసిటీలో ఆయనకు అడిగితే వేరియస్ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన అని చెప్తున్నాడు. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఏ సంవత్సరం పనిచేశాడో చెప్పమని చెప్పండి. నన్ను ఫేక్ డాక్టర్ అని అంటున్నాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను, నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను, నిజామాబాద్ డిస్టిక్ హాస్పిటల్లో కూడా పనిచేశాను. ఐ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నన్ను ఫేక్ డాక్టర్ అనే ఏదో అభియోగాలు మోస్తున్నాడు. నా రిజిస్ట్రేషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ప్లస్ ఈవెన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్. కావాలంటే చెక్ చేసుకోండి, నా నంబరు అవన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడే కావాలంటే పత్రికాముఖంగా తెలియజేస్తున్న ఏంటంటే నా క్రెడెన్షియల్స్ అవన్నీ మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, కౌన్సిల్స్ దగ్గర ఉన్నాయి. నేను యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ ఫర్ 2008 నుంచి 2011 దాకా వర్క్ చేశాను. దేర్ ఆఫ్టర్ నాకు పర్మనెంట్ జాబ్ కూడా సిఏఎస్గా బూదన్లో పోస్టింగ్ వచ్చింది యాజ్ ఎ స్పెషలిస్ట్. అయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ నిజామాబాద్ వేరియస్ స్పెషాలిటీస్లో, అంటే వేరియస్ హాస్పిటల్స్లో ఐ వర్క్డ్. ఐ సర్వ్డ్ ఇన్ మెనీ ఐఎంఏ యాక్టివిటీస్ అండ్ నేను తానా ప్రెసిడెంట్గా ఉండే. కోవిడ్ టైంలో వీ డిడ్ మెనీ సోషల్ యాక్టివిటీస్. ఇవన్నీ పోతే ఇవన్నీ అలిగేషన్స్ ఏవైతే నా మీద చేస్తున్నాడో పత్రికాముఖంగా నేను దీన్ని డినై చేస్తున్నాను. ఆయననే పెద్ద చీటరు. మీరు కావాలంటే పత్రికాముఖంగా తనకు అడగండి ఏ పోస్ట్లో ఎక్కడ ఉన్నాడో అని కనుక్కోండి. ఆయన ఏం ఆన్సర్ చేయలేడు. ఇదైతే నేను ఛాలెంజ్ చేస్తున్నా. కావాలంటే ఆయనని నన్ను ఒక పక్క నిలబెట్టండి, డిబేట్ చేయండి. ఈ పత్రికాముఖంగా ఇంకొకటి ఏంటంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ డాక్టర్స్కి ఇష్యూ చేశాను, 100 మందిని రిక్రూట్ చేశాను అని చెప్తున్నాను. ఆయన చైర్మన్ అని ఆ సంస్థకు చెప్తున్నాడు కదా, తన సైన్ చేసినవి ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ దేర్. ఇవన్నీ ఆయన శాస్త్రాలతో ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇష్యూ చేశాడు. ఇవి సైన్డ్ బై షణ్ముగం మహాలింగం. ఇటువంటి ప్రతి ఒక్క డాక్టర్ నిజామాబాద్లో ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఈ సిఎంసికి జాయిన్ అయిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా కనుక్కొని మీరు నిర్ధారించుకోవచ్చు. వేరియస్ డాక్యుమెంట్స్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేశాము. ఇప్పుడు ఏదో నేను సిఎంసికి చైర్మన్ అది అంటున్నాడు. నాకు సిఎస్ఐ సంస్థ తరఫు నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. నేను సిఎస్ఐ తరఫు నుంచి సిఎస్టిఏ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ టు టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్ యాక్టివిటీస్ and to run hospital successfully. Thank you.